ఎలా ఇస్తారు? మాకు న్యాయం జరగాలి. మా ఇళ్ళకి పాస్బుక్ ఎలా ఇస్తారు? ఇది ముందు పుట్టిందా? జరగాలి జరగాలి. సార్ ఒడుగురు మండలం, పెద్ద ఒడుగురు మండలం అప్పేచర్ల విలేజ్ సార్ మాది. సార్ మాది పెద్ద ఒడుగురు మండలం అప్పేచర్ల విలేజ్ సార్. 480 సర్వే నెంబర్లో కుటుంబ భాగపాస్కరాల్లో 4 భాగాలు ఉన్నాయి సార్. ఒక్కొక్కరికి 8 సెంట్లు చొప్పున ఉన్నాయి సార్. దాంట్లో మాకు ఇచ్చిన దాంట్లో ఒక్కొక్కరికి 1.5 సెంటు పట్టా వచ్చింది. ఇల్లు కట్టించుకున్నాం, గుత్తరాయిలు కట్టించుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం సార్ మేము. కానీ ఇది ఎప్పుడు మంజూరైంది సార్? ఇది ఒకసారి చూడండి, జూమ్ చేయండి. 2003లో వచ్చింది సార్ ఇది. కానీ ఎంఆర్ఓ గారు, ప్రస్తుత ఎంఆర్ఓ గారు, ఒడుగురు ఎంఆర్ఓ ఏం చేసినారు? మా ఇండ్లకు కూడా పాస్బుక్ ఇచ్చినారు. ఎట్లా ఇస్తారో నేను అడుగుతున్నా సార్. ఆడపిల్లలకంతా మోసం చేస్తున్నాడు, ముగ్గురికి మోసం చేస్తున్నాడు. వాళ్ళ కొడుకు పుట్టలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు ఏదైనా ఫోటో తెచ్చిస్తే ఆ ఫోటో పెట్టి ఏమన్నా చేస్తాం అంతే. ఇంటి పైన పాస్బుక్లు ఇచ్చిన ఎంఆర్ ఆఫీస్ లో ఫస్ట్ అక్కడ చెప్పండి. వచ్చినప్పుడు ఆధారం ఏముందమ్మా ఇల్లుది, ఇది ఇల్లు కట్టుకుంటే 20 years అయింది సార్ అని చెప్పినారు. గుర్తు రసీదు తెచ్చారు. మనకి ఇల్లు అనుకోండి సార్, ఇంటికి డాక్యుమెంట్స్ లేకపోతే ఆధారం ఏముంటుంది? ఇంటికి గుర్తు ఉంటుంది సార్, ట్యాక్స్ రిసిప్ట్ ఉంటుంది, అది తీసుకొచ్చినారు. నేనేమన్నా ఈ స్థలం సర్వే నెంబర్ ఎట్లా మన అడిగిన అంటే వీళ్ళకి అంతమంది పట్టాలు ఇచ్చినారు, అంటే ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇచ్చాను సార్. ఆ పట్టాలోనే సర్వే నెంబర్ 485 ఇచ్చారు. లాస్ట్ 485 ఈ ప్రకారంగా వాళ్ళు రాసుకున్నారు సార్. అది కూడా ఏమి అమ్మలే, ఎవరికి వాళ్ళే వాళ్ళు ఇచ్చుకున్నారు. రిజిస్ట్రేషన్ బాగుంది, నాకు తెలియదు. మామూలు న్యాచురల్ రిజిస్ట్రేషన్ అనుకున్నా. ఎవరు ఇప్పుడు మీరు కొత్త నాకు అది తెలియదు కదా సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ రోజుకి 20 వస్తారు. దాంట్లో ఎవరు నాకు గుర్తుపడతామా? చూస్తాము, ఆధార్ కార్డు చూస్తాము, గుర్తు రసీదు ఉంది, పట్టాలు ఉన్నాయి. ఎన్ని రోజులు మీరు ఇల్లు కట్టుకోండి 20 ఏళ్ళు చెప్పినారు. రిజిస్టర్ చేసినాం సార్. ఇంతవరకు అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది వెళ్తున్నారు. ఆ రోజులు వచ్చాను ఆయన రావడమే. ఆయన అంటే సామరస్యంగా ఆయన వచ్చి ఇప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చి, ఇప్పుడు మీరే ఉన్నారు సార్, ఇప్పుడు సుబ్బారెడ్డి సబ్జెక్ట్ తీసుకొచ్చారు. కాదా నువ్వు 2 రోజులు చలాన కడితే మీరు డబ్బులు సార్, అది సబ్జెక్ట్ మీరు తెలుసు. ఇప్పుడు నేను చెప్పినాక మీకు అర్థమైంది ఆన్లైన్ ప్రాబ్లమ్ సార్, మా చేతులు లేదని చెప్పి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది కూడా మేము ఇలా చేయకపోవడం ఏమంటే వాళ్ళ ఆన్లైన్లో అప్లోడ్ అయిపోయింది, కాలేదు సరే అయిపోయింది విషయం. అట్లా ఇప్పుడు ఇలా చేసిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి, కాదా నువ్వు ఈ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసినావు, నువ్వు ఏం బేస్ మీద చేసినావు నువ్వు అని అడగొచ్చున్నాను. అడగొచ్చదా? అడగకుండా 20 మంది వచ్చి మీదికి కొట్టనే వచ్చాను. రే నువ్వు ఎట్లా రిజిస్టర్ చేసావు నువ్వు? అసలు ఇది 2 మాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మాకు ల్యాండ్ కింద అది అయిపోయింది. 2020లో వచ్చినది చూడండి. నువ్వు ఎట్లా రిజిస్టర్ చేసావు అని అడిగినారు. అయ్యా నేను రిజిస్టర్ చేయడానికి నాకేం సంబంధము? కొన్నోడు మాకు రోజు 58 ఉంటుంది సార్. ఒకటి కొన్నోడు చూసుకోవాలి ఏదైనా సరే.
ఇప్పుడు పురోహితుడు ఏం చేశారు సార్, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి మంచిదా అబ్బాయి మంచిదా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చూసుకోవాలా, లాస్ట్ మంటే పురోహితుని పిలుస్తారు. పురోహితుడు ఏం చేస్తాడు, ఉదయం అక్షంత రేసిటోడే కదా, ఆ లెక్క నేనేం చేసిన, ఇప్పుడు నువ్వు 30 సెంట్లు నీకు అయింది, నేను కారణం లేదు, నా దాంట్లో వాళ్ళు కట్టుకోవాలంటాడు ఆయన. నేనేమన్నా అయ్యా నీకు రిజిస్ట్రేషన్ అయిన అంటే 5 ఏళ్ళు అన్నాడు. ల్యాండ్ 30 సెంట్లు వాళ్ళు ఇల్లు కట్టుకుని ఎన్నో లేదు అన్నారు. వాళ్ళు ఎవరు కాదు మా వాళ్ళు అంటారు. ఈయన చేసుకునేది నాకు తెలియదు ఆ విషయం. ఈయన నిలబడినాడు, ఆయన అంజలి పోవడం లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు పుట్టినట్టు కాదు, పుట్టినది కాదు, నా మీదకి వస్తున్నారు వాళ్ళు. నాకు తెలియదు, ఈయన నిలబడినాడు. చేసుకుని సిస్టర్ గిఫ్ట్ ఇచ్చింది కొన్ని ఇల్లు, అది కట్టుకుని 20 ఏళ్ళు అంటాడు ఆయనే. వాళ్ళు ఎవరో కాదు, మా అత్త పిల్లలే అంటాడు. ఫైనల్ ఏం సార్ లాస్ట్ గొడవకు వచ్చాను సార్ వాళ్ళు, ఇంకా గొడవకు వచ్చారా వీళ్ళు అంతలో వీళ్ళు వచ్చారు, నేను వీళ్ళు పిలిపించిన. ఏందో మనకి ఈ పంచాయతీ, వాళ్ళేమో మా దాంట్లో కట్టుకుని అంటారు, మీరేమో మీ సొంతం అంటారు, నేనేమని చెప్పి వీళ్ళంతా ఉదయం 11:30 మీరే పత్రికా విలేకరులు ఉన్నారు, మీరే చూడండి. ఒక్క నిమిషం సార్ చాలా బాగా చెప్పాడు. మీరు ఇంతకి మీరు స్పాట్కి వెళ్ళారా లేదా? మీరు కాదు సార్, 11:30 నుంచి 3:30 కొట్టుకుంటున్నారు సార్ వాళ్ళు, కొట్టారు. అంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళ మీద? నేను అదే చెప్తున్నా సార్, 11:30 నుంచి 3:30 చూసిన ఈ 2 సెంట్లకి ఎందుకు ఇంత వీళ్ళు బయటకు గొడవ పడుతున్నారు సార్. నేను సీఏ గారికి ఫోన్ చేసిన, అయ్యా మా ఆఫీస్ గారికి గొడవ జరుగుతుంది, నేను చేసిన రిజిస్ట్రేషన్ తప్పలేదు, వాళ్ళని వీళ్ళు కరెక్ట్ అని వాళ్ళని గొడవ పడుతున్నారు చెప్తే ఆయన సీఏ గారు 4 కనెక్షన్ వచ్చాను సార్. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పారిపోయారు. ఇది సార్ జరిగింది. కాదనలేదు సార్, మీరు సీనికి వెళ్ళకుండా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిజిస్ట్రేషన్ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్. నేనేమన్నా చెప్పండి. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ చెప్పారంటే నీకు అన్యాయం అయితే నువ్వు స్టేషన్లో రిపోర్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు కేసు పెట్టండి మీరు. ఇప్పుడు నా బండి మీరు తీసుకుంటే నేను అనుకుంటున్నాను సార్, నీ 30 సెంట్లు కట్టుకున్నప్పుడు నీకంటే 20 ఏళ్ళ ముందే కట్టుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అడిగినా, ఇప్పుడే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయమంటే వీళ్ళు పెద్దవాళ్ళు పోయినారు. ఇది సార్ జరిగింది. అది ఏం చేసిందో నాకు తెలియదు. మళ్ళీ వచ్చాను సార్ మీరు చెప్పింది ముందు ఎన్నిక ముందు కాదు, మేము అడిగే రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ రిజిస్ట్రేషన్ కి మీరు స్పాట్ కి వెళ్ళారా లేదా? మాకు అవసరం లేదు పోయేది. అవసరం అంటే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కాదా? అవునా? అది కాదు, మాకు రిజిస్ట్రేషన్ కంటే ముందు అంటే వాళ్ళు కోర్టుకు పోతే శాశ్వతంగా కోర్టుకు తిరగాల్సిందే, మీరు చేసినది సమ్మతం అయిపోతుంది అని మీ అభిప్రాయం? ఆ రూల్ ప్రకారంగా నేను రిజిస్ట్రేషన్ కంటే ముందు స్పాట్ పోవాల్సిన అవసరం నాకు లేదు. మరి ఇటీవల కార్ వేసుకుని అక్కడ పొలాలు వెళ్తున్నారు కదా మీరు, ఇక్కడికి మీ వ్యాక్సిన్ పెంచడానికి చేసేది ఉంది. ఆ రూల్ ప్రకారం నేను పోతాను. రూల్ అంటే నా ఇష్టం అయితే చేస్తాను, తనకి రాదలేదు. ఫస్ట్ నుంచి పెంచుతాను సార్. అది పెంచడానికి అన్ని తిరిగి చూసి రావాలి సార్. మరి మీరు రెవెన్యూ పెంచడానికి అంటున్నారు కానీ ఇక్కడ లోకల్ గా వస్తున్నట్టు సమస్యలు అయితేనేమి ఇతర సమస్యలు మీరు పట్టించుకోరు. ఎవరైతే రిజిస్టర్ కంటిన్యూ ఉందో రిజిస్టర్ చేసేస్తారు అంతే. అంతే సార్, రిజిస్ట్రేషన్ ఆపడానికి లేదు మాకు అసలు. అంటే వారు ఏమైనా చింత లేదు, వాళ్ళు తిరిగి కోర్టుకు పోతారు, మీరు మాత్రం సేఫ్ గా ఉంటారు అంతే. కాదు సార్, ఇప్పుడు చెకింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను పోవచ్చు లేకుండా లేదు, నాకు రూలే లేదు అసలు. ఇది మా పై ఆఫీసర్లు నేను 1 మంత్ తర్వాత వాళ్ళకి వస్తారు. ఇటీవల సార్ ఒక నిమిషము ఇటీవల చూస్తుంది, అది అవునా కాదా? కాదు అసలు కాదు. మున్సిపాలిటీ లేఅవుట్ లేకున్నా మరి రిజిస్ట్రేషన్ కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇటీవల చెట్టపల్లి అయితేనేమి సూచింపల్లి అయితేనేమి చాలా వరకు కొనసాగుతున్నాయి. మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారు? వాటి అప్రూవల్ చూస్తున్నారా? కోర్టు కొట్టేసింది, చేయాల్సిన అవసరం లేదు. 2022లో అందరు కోర్టు పోయారు. అహుడా చెప్పేయండి, 2022లో అహుడా అప్రూవల్ కోసం ఫస్ట్ గవర్నమెంట్ మొత్తం ఆపేశారు. అంటే ఈవెన్ కన్వర్షన్ లేకపోయినా అప్రూవల్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయదని మా ఐజీ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. చాలా మంది కోర్టుకు పోవడం వల్ల కోర్టు కొట్టేసి అప్రూవల్ కానీ కన్వర్షన్ కానీ మీకు సంబంధం లేదు, ఏమొచ్చినా మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పి మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము చూడాల్సిన అవసరం లేదు, మాకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మీ ఇష్టం మీరు చేస్తూనే ఉంటారు. ఇష్టమని కదా సార్, రూల్ ప్రకారం పోతాం మేము. అయితే ఓకే లేదు సార్, మీకు అది కూడా ఏమంటే ఇస్తాను.